ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములైండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం. దేవుని మందిరంలో ఉన్నోళ్ళం, విశ్వాసులంగా అయిన వాళ్ళం, పాపక్షమాపణ పొంది రక్షింపబడి వాక్యం ధ్యానిస్తూ వాక్యం పఠిస్తూ మనం కొనసాగుతున్న మన జీవితాల్లో అపోస్తలుడైన పౌలు జీవితం తెలియని వారు ఉండరు, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య తెలియని వారు ఉండరు. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు సిలువ ఆయనలో ఎంత కార్యం చేసిందో మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో మనకు సిలువ చాలా తక్కువగా విలువలేనిదిగా కనబడుతుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఆ సిలువ దృశ్యాన్ని చూసిన తర్వాత, యేసు ప్రభు యొక్క జీవితం తెలుసుకున్న తర్వాత ఎంత స్పష్టమైన స్థితిలోకి వచ్చినాడంటే, ఏవేవి లాభకరములైన వాటిని వదిలేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. క్రీస్తును సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. క్రీస్తులో ఉన్న అతిశ్రేష్టమైన జ్ఞానము ఫిలిప్పీ 4:19 క్రీస్తులు ఏమున్నాయంటే, సర్వ సంపదలు జ్ఞానములు గుప్తములై ఉన్నవి అని రాయబడ్డది. ఆ స్థితిని అపోస్తలుడైన పౌలు ఎరుగుతూ వచ్చినాడు. జీవవాక్యంలో మనం గమనించినట్టయితే వారి జీవితాల్లో యేసు ప్రభు కంటే ఎక్కువ ఏదిగా ఎంచుకొనని వారు చాలామంది ఉన్నారు. మనము ప్రభు కృపను బట్టి ఒకరి జీవితం మనం ఆలోచన చేసినట్టయితే, ఎవరంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నది? రూతు అంటే తన అత్తతో చెప్తున్నమాట. 15-16 వచనాలు. ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. ఈ మాట చూడాలి. ఈ మోయాబు దేశము విగ్రహ సంబంధమైన దేశం కాబట్టి వాళ్ళ విగ్రహాల వలన వారికి ఎంతో లాభం వచ్చేదిగా ఉంది. అందుకే వాళ్ళ అత్త ఆ దేశంలో వారి జీవితాలు, వారి కోడన్లు ఓర్ప, రూతు జీవితాలను చూసి వారు విగ్రహములకు సంబంధించిన వారని గుర్తెరిగి, వారికి దేవుళ్ళు ఉన్నారని గుర్తెరిగి ఈ మాట మాట్లాడుతుంది. ఓర్ప వెళ్ళిపోయినాక ఓర్పకు రూతుకు చెప్తున్నమాట ఏమంటే, తన జనుల యొద్దకు పోయింది, తన దేవుని యొద్దకు పోయింది అంటున్నది. సాధారణంగా ఏమంటారు, వాళ్ళ ఇంటికి పోయిందని చెప్పాలి, లేకుంటే వారి దేశానికి పోయిందని చెప్పాలి. అట్లా కాకుండా తన దేవుని యొద్దకు వెళ్ళింది అంటాడు. ఆ దేవుడు ఆమెకు లాభంగా ఉంది. అయితే ఈమెను వదిలిపోవాలనుకున్నప్పుడు రూతుకు ఏం చెప్తుందంటే, నీకు లాభమైనవి ఇవి అని చూపిస్తుంది. అయితే రూతు ఏం చేసింది? ఆమెకు వచ్చే లాభాలను వదిలేసుకుంది. తన తల్లి ఇల్లు లాభమే, తన దేవతల లాభమే. కానీ ఆమె ఏం చేసిందంటే, ఒక వృద్ధురాలు వెనుక, ఒక విధవరాలు వెనుక, ఒక బలహీనమైన వ్యక్తి వెనుక వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఆమె కూడా రూతు ఒక చక్కని మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈమె కూడా వారి దగ్గరున్న దేవుళ్ళు, దేవతలు అనబడే ఆ మోయాబు సంబంధమైన దేవతల కంటే యేసు క్రీస్తు ప్రభు యెహోవా దేవుడు గొప్పవాడు అని ఆమె చూడగలుగుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఎన్నేళ్ళలో అయింది మనం మారు మనసు పొంది, ఎన్నేళ్ళలో అయింది మనం రక్షింపబడి, ఎన్నేళ్ళలో అయింది మనం పరిచర్యలో కొనసాగబట్టి, కానీ మన దేవుని యొక్క గొప్పతనం మనం ఇంకా తెలుసుకోం. ఆమె ఎరిగింది కాబట్టి ఆ 10 సంవత్సరాలు ఆడు ఉన్నారు వీళ్ళు పోయి, మోయాబీలు పోయి వాళ్ళు 10 సంవత్సరాలు మోయాబులో ఉన్నారు వీళ్ళు, ఇశ్రాయేలీలుగా పోయి. ఆ 10 సంవత్సరాలలో వారికి పెళ్లి అయింది, ఎన్నేళ్ళలో చెప్పలేం, కానీ చనిపోయినారు, వారి భర్తలు చనిపోయినారు. మౌలోని కిలో చనిపోగానే ఆ కొంచెం సమయంలోనే వీరి దేవుడు ఎంత గొప్పోడో ఆ మోయాబిరాలైన రూతు ఎరిగింది. ప్రియమైన వాళ్ళారా, మనము యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క గొప్పతనం ఎరగలేము. ఆమె ఆ గొప్పతనం ఎరిగి ఏమని చేస్తుంది? ఆ దేవుని వెంబడి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఆ దేవుని వెంబడానికి వెళ్ళడానికి ఇష్టపడి ఆమె వచ్చింది ఏమో చూస్తే నయం వెంబడి వచ్చినట్టుంది. కానీ అందుకే బోయాజు ఆత్మ సంబంధంగా ఒక మాట మాట్లాడినాడు 2:12, నీ దేవుడైన యెహోవా రెక్కల కింద ఉన్నట్లు నువ్వు సురక్షితంగా వచ్చినావని చెప్పినాడు. ఏమైనా వాళ్ళారా, మనం కూడా ఆ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితం ఉందని ఎరిగిన వారమై ఆయన రెక్కల కింద ఉన్నట్లు మనం కొనసాగదాం. దేవుడి మాటలు దీవించును గాక.
చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అపోస్తలుడైన పౌలు లాభకరమైన వదిలేసుకున్నాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు. మేము కూడా ఈ లోకంలో ఉన్న అల్పకాలము సంబంధమైన ఈ లాభాలు వదిలేసుకొని యేసును సంపాదించుకొని జీవించుటకు నీ మహిమరాజ్యంలో ఉండటకు కృపనీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.